సార్, ఈ అప్పులకు సంబంధించి ప్రజల్లో ఒక ఆందోళన ఉన్న పరిస్థితి. 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు అప్పు ఉన్నది. అదంతా కూడా ప్రజలపైనే భారం అనేటటువంటిది. అసలు ఈ అప్పుల ప్రభావం భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే పరిస్థితి నెలకొనేటటువంటి అవకాశం ఉందంటారు? మీ అంచనా, మీ ఆలోచన, మీ అనాలిసిస్ ప్రకారం. ఒక ఇంటిని ఊహిద్దాం సార్. సపోజ్ నా ఇల్లే ఉంది. ఓకే సార్. నాకు వచ్చే ఆదాయంతో ఈ ఇంటిని నడపాలి. ఓకే. కానీ నేనేం చేస్తాను, విలాసాల కోసం నేను అప్పులు తెచ్చుకుంటాను. ఆ అప్పులు తెచ్చుకోవడానికి నా దగ్గర ఉన్న ఆస్తులు చూపిస్తాను, తర్వాత ఈ ఇంటిని కూడా చూపిస్తాను, అప్పులు తెచ్చుకుంటాను. ఓకే. ఆ తర్వాత నేను కట్టలేకపోతే ఏమవుతుంది, వాళ్ళు వచ్చి జప్తు చేస్తారు నా ఇల్లు. సో ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుల వాళ్ళంతా కూడా వచ్చి నన్ను గేలి చేస్తారు. కాబట్టి ఫైనల్గా ఏం చేస్తాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇది ఒక ఇంటికి సంబంధించిన విషయం. మరి దాన్నే రాష్ట్రానికి వర్తించండి. మరి రాష్ట్రానికి అప్పులు ఇచ్చిన వాళ్ళంతా రేపు అప్పుల వాళ్ళు వస్తారు కదా, ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని. తర్వాత వచ్చే వాళ్ళకి అప్పులే రావు. మరి ఎలా చేస్తారు? ఇన్ని మీరు ఫ్రీ బీలు పెడుతున్నారు, ఇన్ని ఫ్రీ పథకాలు పెడుతున్నారు, మరి వీటికన్నా ఎక్కువ చేస్తామంటున్నారు వేరే వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దానికన్నా వీళ్ళు ఒక అబ్బాయికి ఒక పిల్లవాడికి అమ్మఒడి ఇస్తే మేము ముగ్గురికి ఇస్తామంటున్నారు. మరి ఇంకా అప్పుల భారం పెరుగుతుంది కదా. సో అప్పుడు పెరిగినప్పుడు ఏం చేస్తారు? మన ఇంటిని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, మనం అకౌంట్లు చూసుకుంటాం, ఒక చార్టెడ్ అకౌంటెంట్ని పెట్టి అప్పులు ఎలా తీసుకోవాలి, ఎట్లా చెల్లించాలని ఎంత జాగ్రత్త తీసుకుంటామో, రాష్ట్రం వచ్చేసరికి అది మంది కాదు. తెచ్చుకురండి అప్పులు. ప్రతి శుక్రవారం వెళ్ళండి ఆర్బీఐ దగ్గర, ఈ భూములు పెట్టండి, ఆ ప్రాపర్టీలు పెట్టండి, ఇవి పెట్టండి. ఎందుకంటే అవి మనవి కాదు కదా. ఓకే. ఎందుకంటే మనవి కాదు అన్న కాన్సెప్ట్ ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఉంది. అదే మన ఇల్లు అయితే ఎంత జాగ్రత్త తీసుకుంటాం. రేపు ఎక్కడైనా యాపిల్ పళ్ళు కొనుక్కోవాలంటే ఒక్కొక్క పండు చూసి తీసుకుంటారు. ఓకే సార్. ఎంత జాగ్రత్త, ఎందుకంటే నా జేబులోంచి డబ్బులు తీసుకుంటాను కాబట్టి. అదే ప్రభుత్వ డబ్బు అయితే నో కేర్, ఏదైనా చేయొచ్చు. ఆ విధంగా మనం చేసుకుంటూ చక్కగా రేషన్ దుకాణాలు పెడుతుంటే బండ్లు పెట్టారు ఇప్పుడు సార్. మరి దానివల్ల ఏమైంది, ఖర్చు పెరిగిపోయింది. ఎంత కష్టం ఉంది. మళ్ళా చూసినా ఈ బండ్ల వెనకాల లైన్లోనే ఉంటున్నారు జనాలు. ఇళ్ళకేం సప్లై చేయట్లా. ఆ బండి వచ్చి ఒక చోట ఆగుతుంది, మళ్ళీ జనాలు లైన్ కడతారు. మరి ఇందులో ఏముందండి, ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కదా ఇది. బండి ఖర్చు, డ్రైవర్ ఖర్చు, డీజిల్ ఖర్చు, ఇవన్నీ. కాబట్టి మనది కానప్పుడు ఏదైనా చేస్తాం, మనదైనప్పుడు జాగ్రత్త పడతాం. జై భారత్ నేషనల్ పార్టీ ఈ రాష్ట్రం నాది అనుకుంటుంది, ఇక్కడ ప్రజలు నా బంధువులు అనుకుంటున్నాం. కాబట్టి వీళ్ళు చక్కగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆత్మగౌరవంతో ఉండాలి అనుకుంటున్నారు. కాబట్టి ఈ అప్పుల ప్రభావం ఖచ్చితంగా చూపుతుంది. 972 కిలోమీటర్లు ఉంది మనకు తీరం. ఓకే సార్. కొన్ని కిలోమీటర్ల తీరం ఉన్న గోవా ఎంతమంది టూరిస్టులను తెచ్చుకుంటుందండి. మరి 972 కిలోమీటర్లు ఏం చేసాం టూరిజం మనం? ఎన్ని గోవాలు సృష్టించవచ్చు ఇక్కడ. ఎంత చక్కని ప్రదేశం ఉంది, ఎంత సోలార్ ఎనర్జీ ఇక్కడి నుంచి మనం తీసుకురావచ్చు, ఎంత చక్కని అవకాశాలు ఉన్నాయి మన దాంట్లో. మన దగ్గర ఉన్నంత టూరిజం ఇంకెక్కడా లేదు. కానీ ఇక్కడెక్కడ డెవలప్ చేయలేదు. ఎందుకంటే టూరిస్ట్ ఎప్పుడు వస్తాడు మన రాష్ట్రానికి? నేను సేఫ్గా ఉంటానంటే టూరిస్ట్ వస్తాడు. మీరు చూడండి, గోవాలో సాయంత్రం 5 తర్వాత మీకు పోలీసులు కనపడరు. అయినా కూడా ప్రజలు ఎంత ఫ్రీగా తిరుగుతారు. వాళ్ళలో ఉన్న ఆత్మవిశ్వాసం. ఇక్కడ చూడండి, ఎవడైనా ఒక మాట మాట్లాడితే వెంటనే పోలీస్ కేసు, వెంటనే అరెస్ట్ చేయడం, నాయకులను తిప్పడం, ఇటువంటివన్నీ చేస్తున్నది. ఈ విషయాలు ఇక్కడే ఆగవు కదా. ఇక్కడ వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది, ఏం చేశాడు రా వాడిని లోపలేసాడు అంటారు. కానీ ఈ విషయాలన్నీ బయటికి పాకుతాయి. బయటికి పాకి అక్కడ ఉన్న టూరిస్టులు ఎవరైతే ఉంటారో ఈ స్టేట్ మాకు సేఫ్ కాదు, ఎందుకు వెళ్ళడం అనుకుంటారు. అందువల్ల ఇంత టూరిజం పొటెన్షియల్ ఉంది మన దగ్గర, ఇంత తీర ప్రాంతం ఉంది, ఇంతమంది మేధావులు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా వెళ్ళి అమెరికాలో బ్రహ్మాండంగా చేస్తున్నారు. సత్యనారాయణ గారు అప్పుడు మైక్రోసాఫ్ట్నే అధిపతి ఆయన. మరి చూడండి, ఇంత బ్రెయిన్ ఉన్న రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్న ప్రజలను వేరే చోటికి పంపించేస్తున్నారు. సో ఆ విధంగా ఉన్నది, దానికి ప్రధానమైన కారణం ఈ అప్పులు. అందువల్ల దీన్ని నియంత్రించి మనం చేసే విధంగా వెళ్ళడం మన అందరి బాధ్యత. ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో చూడండి, ఎక్కడా కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకురావాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. మేము తీసుకొస్తాం, అప్పుల నుంచి బయటికి తీసుకొస్తాం, అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ని సృష్టిస్తామని చెప్తున్నాం మేము. సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్రానికి కేంద్రం అవసరం లేకుండా, కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు అవసరం లేకుండా బయటపడే పరిస్థితి లేదు. రాజధాని నిర్మాణం కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతర డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, నేషనల్ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, జాతీయ పార్టీతో కావచ్చు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కలిసి పనిచేయని పరిస్థితుల్లో వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంది ఏపీ స్టేట్ అనేటటువంటిది ప్రస్తుతం చర్చ. జై భారత్ నేషనల్ పార్టీ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు?
కేంద్రంతో ఉన్నటువంటి పార్టీలు దేనితోనైనా కలిసి పనిచేసే ఆలోచన ఉందా? జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్రంలో వస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా సరే పథకాలు తీసుకొస్తాం. అందుకనే మా మేనిఫెస్టో చూస్తే అందులో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి ఒక మంత్రిత్వ శాఖను పెడతామని. ఓకే సార్. ఎందుకంటే కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఉండాల్సిన అవసరం లేదు. మనం ఓకే కేంద్రం వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకున్నారు, జిఎస్టీ రూపంలో మనం పే చేస్తున్నాం. అందులోంచి సుమారుగా టోటల్ 42% ట్యాక్స్ మనకు రావాలి. ఇది ధైర్యంగా మనం వెళ్ళి మాట్లాడగలగాలి. ఇక్కడ ధైర్యం లేదు, వీళ్ళకి కారణాలు చాలా ఉన్నాయి. ధైర్యంగా వెళుతుంది జై భారత్ నేషనల్ పార్టీ వెళ్ళి ఇది మా రాష్ట్రానికి కావాల్సింది అన్నది. ఇప్పుడు చూడండి, నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారా లేదా? రాష్ట్రంలో వాళ్ళ రోడ్లే బాగున్నాయి. రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర రోడ్లు చూడండి ఎలాగున్నాయి, గతుకులే. సో ఆ విధంగా మనం వెళ్ళి కనుక ప్రజెంట్ చేయగలిగితే ఖచ్చితంగా కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే. మనకు మన యొక్క క్రెడిబిలిటీ బాగుంటే ఇంటర్నేషనల్ సంస్థలు కూడా ఇస్తాయి మనకి. జపాన్ నుంచి ఫండ్స్ వస్తాయి, జైకా ఫండ్స్ వస్తాయి, ఇవి చాలా ఫండ్స్ ఉన్నాయి మనకి. వీటన్నిటిని కూడా మనం తెచ్చుకోగలం. దానికి ఏంటంటే మనం క్రెడిబిలిటీ, ఇక్కడ వచ్చే ప్రతి ఇన్వెస్టర్ని మాకెంత కట్టిస్తారు, మాకెంత డబ్బులు ఇస్తారు, మా పార్టీకి ఎంత ఇస్తారని అడుగుతుంటే ఎవడొస్తాడు ఇన్వెస్టర్ ఇక్కడ? సో ఆ విధంగా మన స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్వెస్టర్లను మనం పట్టి పీడిస్తుంటే వీళ్ళంతా బయటికి వెళ్ళిపోతున్నారు. ఎన్ని వెళ్ళిపోయా మన రాష్ట్రం నుంచి బయటికి చూశారుగా. దానికి ప్రధానమైన కారణం మాకు డబ్బులు కావాలి. సో ఈ విధమైన ఆలోచన పరంపరలు ఉన్న పార్టీలు మన దగ్గరికి వస్తే ఏమవుతుందండి, కేంద్రంతో పోరాడి తెచ్చుకునే సత్తా ఉండగలగాలి మనకు. ఊరికే పోరాడడం అంటే పోరాడడం కాదు, ఏదైతే విషయాలు మంచివో ఎస్ అని చెప్పండి. ఇదే రాజనీతిజ్ఞత సార్. రాజనీతిజ్ఞత అంటే ఎలా ఉంటుందంటే, మన నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు, మోస్ట్ డెవలప్డ్ స్టేట్ నెంబర్ 1 సీఎంగా ఆయన వచ్చారు. ఎందుకంటే ఏ విషయాల్లో రాష్ట్రానికి ప్రయోజనమో ఆయన కేంద్రానికి మద్దతు తెలుపుతూ ఉన్నాడు. ఎక్కడైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేయనప్పుడు గట్టిగా నిలబడుతున్నాడు ఆయన. మన వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు? అవకాశం ఉన్న 4 అవకాశాలు మనకు ప్రత్యేక హోదా రాకుండా వాళ్ళు చేశారు. మరి ఏంటండి ఇదంతా? సో ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకి. సార్, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా టెక్నాలజీ పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నటువంటి రోజుల్లో మీరు దాంతోపాటు ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం అనేటటువంటి ఒక రంగాన్ని మీరు ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ రంగాలకు సంబంధించి ఇంకా ఎంటర్ అవ్వకముందే వ్యవసాయ రంగం పైన కాన్సన్ట్రేట్ చేసి స్టేట్ మొత్తం పర్యటించారు. ఎందుకంటారు అసలు రాష్ట్రానికి, వ్యవసాయానికి, మీరు వ్యవసాయ రంగానికి సంబంధించి కాన్సన్ట్రేట్ చేయడానికి ఏంటి ఒక అవినాభావ సంబంధం ఏంటి? దీంతోపాటు ఏపీ స్టేట్ వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాలు ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో వాటిల్లో లోపాలు ఉన్నాయా ఏంటి, ఏం చెప్తారు? వ్యవసాయంలో కలుపు తీయడం నేర్చుకున్నాను. ఓకే సార్. ఇక్కడ కూడా కలుపు తీయాలి. నాట్లు వేయడం నేర్చుకున్నాను వ్యవసాయంలో. ఇక్కడ కూడా అభివృద్ధి అనే నాట్లు వేయాలి. కాబట్టి వ్యవసాయ క్షేత్రం నాకు నేర్పింది, మట్టి నేర్పిస్తుంది. మట్టిలో మన చేతులు వెళితే ఎన్నో నేర్చుకోవచ్చు ఈ చేతుల్లో. కాబట్టి ఈ 3 సంవత్సరాలు ఆ మట్టిని చాలా నేర్పించింది నాకు. వ్యవసాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నేర్పించింది. అందుకనే మా మేనిఫెస్టోలో మాట్లాడితే మీరు ఇప్పుడు 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు, అది 10,000 చేస్తామన్నారు. ఓకే సార్. కేంద్రం ఇచ్చే 6,000 కలిపితే 16,000 అవుతుంది. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్లో ఏవైతే వాళ్ళు C+50% C2 వేశారో దాన్ని మేము ఇస్తామని ఓపెన్గా మా మేనిఫెస్టోలో చెప్పి, ఈరోజు హర్యానాలో రైతులు ఏమడుగుతున్నారు సార్? ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ని చట్టబద్ధం చేయమంటున్నారు. మేము ఆల్రెడీ చట్టబద్ధం చేస్తామంటున్నారు. వ్యవసాయ కూలీలు దొరకట్లేదు, వారి కోసం 5,000 రూపాయలు సంవత్సరానికి రైతుకి ఇస్తామంటున్నారు. ఇక్కడ కులాలు, సామాజిక వర్గాలు ప్రసక్తే లేదు. రైతు అన్నవాడు రైతే. రైతు ఎప్పుడు సామాజిక వర్గానికి చెందడు, రైతు సమాజానికి చెందిన వ్యక్తి అన్నది మనం నేర్చుకోవాలి. సో సిగరెట్లు తయారు చేసేవాడు హాయిగా ఉన్నాడు, సిగరెట్ హానికరం, కానీ సిగరెట్ వ్యాపారి డబ్బులు సంపాదిస్తున్నాడు. మద్యం ఆరోగ్యానికి హానికరం, మద్యం వ్యాపారి డబ్బులు సంపాదిస్తున్నాడు. తిండి మన ఆరోగ్యానికి ముఖ్యం, కానీ తిండి పండించే రైతు నష్టాల్లో ఉన్నాడు. కాబట్టి ఈ రైతును నష్టాల నుంచి ఎలా బయటికి తీసుకురావాలన్నది ప్రధానమైన కాన్సెప్ట్. మా దాంట్లో చట్టబద్ధమైన వ్యవసాయ కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తామన్నాం దాంట్లో. తర్వాత రైతులు కావాలంటే వాళ్ళ భూముల్లో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఆదాయం వస్తుంది. తర్వాత వచ్చేసి ఈ డైరీ, పౌల్ట్రీ ఇవన్నీ పెట్టుకోవడానికి, ఆక్వా ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా మేము సహకరిస్తామని రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ సుప్రీంకోర్టులో వెళ్ళి అఫిడవిట్ ఇచ్చింది, మేము చేయలేమని. మేము చేసి చూపిస్తాం. మాకు ఆ సత్తు ఉంది. టెక్నాలజీ తీసుకొస్తాం, రైతులందరినీ సమాయత్తపరిచి FPOలు ఏర్పాటు చేస్తాం, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజ్. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్ చేస్తాం, దాన్ని ప్రమోషన్ చేస్తాం, దాని మార్కెటింగ్కి మేము చేస్తాం. ఎక్స్పోర్ట్ రైతుని ఒక వ్యాపారిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అన్నమాట.
రైతుకు స్టేటస్ పెరగాలి. మేము అనుకుంటున్నది ఏంటంటే జనవరి 26, ఆగస్టు 15 జిల్లా కలెక్టర్లు, ఎస్పీల కార్యాలయాల్లో, అసెంబ్లీలో కూడా జెండా ఎగరేసేది రైతు కావాలి అనుకుంటున్నాం. రైతులను ఆహ్వానిస్తాం ఆ రోజు. ఒక్కొక్క ఆదర్శ రైతు ఆ జిల్లాలలో జెండా ఎగరవేస్తాడు. జై జవాన్ జై కిసాన్, ఇది మా నినాదం. సో ఆ విధంగా రైతులను ముందుకు తీసుకెళ్తాం మేము.